ఐమ్ రియల్లీ సారీ అండి. నేను కూడా సారీ చెప్పాలండి. ఓకే, మీ ఇల్లు ఎక్కడుంది? వేలుచేరి. ఓ, అంత దూరం వెళ్ళాలా? మరైతే నేను ఆ రింగుని ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి? అదేం పెద్ద ప్రాబ్లం కాదులే. రేపు సేమ్ టైం ఇక్కడికి వచ్చేస్తాను, మీరు తెచ్చిస్తారా? ఓకే. బాయ్, వస్తాను. బాయ్. ఒక్క నిమిషం. హే స్టాప్. ఫ్లైట్లో వెళ్తున్నట్టే వెళ్తారు. పర్వాలేదులేండి. మొబైల్ తడిచిపోయింది అనుకుంటా. దేనికైనా మంచిది మొబైల్ బ్యాటరీ తీయండి. మొబైల్ సేఫ్గానే ఉందండి, నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. ఒక్క నిమిషం. ఏమండి, మీరు తప్పుగా అనుకోకపోతే మా ఇల్లు పక్కనే ఉంది, వచ్చి వాష్ చేసుకుని వెళ్ళిపోవచ్చుగా. ఏంటి? ఫుల్గా డ్రైనేజ్ వాటర్ కదండి. అది కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళాలి, పైగా క్యాష్ కూడా లేదు. అదే పర్స్ కూడా మిస్ చేసుకున్నారు కదా. మా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి వెళ్ళండి. రండి. ఓకే, రండి వెళ్దాం. సో చివరిగా టెక్స్ట్ మెసేజ్ చేశారా అంతే. ఆ తర్వాత ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఏవి లేవు. కానీ మీరు మాత్రం మళ్ళీ ఆవిడ తిరిగి వస్తుందని వెయిట్ చేస్తున్నారు కదా. అంతేకాకుండా అప్పులు, ఒక ఇల్లు కొనుక్కున్నారనమాట. అవునండి, తాజ్మహల్ తర్వాత దివ్య కోసం ఆ ఇల్లు. ఏం అర్థం కావట్లేదండి. కానీ ఈ కాలంలో కూడా ప్రేమలో ఇంత సిన్సియారిటీగా ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత మీరెక్కడ వర్క్ చేస్తున్నారు? నాకు స్మాల్ ఆర్గానిక్ టీ స్టాల్ ఉందండి. ఓ, నేను హెర్బల్ ఆర్గానిక్ లాంటి టీలు తాగుతానండి. ఓ, ఏ టీ అంటే మీకు చాలా ఇష్టం? నాకు గ్రీన్ టీ విత్ లెమన్ అండ్ హనీ అండ్ లెమన్ గ్లాస్ టీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా అది మనకి చాలా మంచిదే. ఇంతకీ మీ గురించి ఏం చెప్పలేదే? మాది మధురై పక్కన చిన్న గ్రామం. ఓకే. చదువుకుంది బీకామ్. నేను ఎంబీఏ చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు ఆయన పోలీస్. సో అదే ఈ వర్క్. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లె, ఇద్దరు చదువుకుంటున్నారు. అది సరే, ఇంత పెద్ద బ్యాగ్ వేసుకున్నారు, ఇందులో ఏముంది? అదేం లేదండి, యూనిఫామ్ వాషింగ్కి ఇద్దామని తీసుకెళ్తున్నాను. ఇవ్వండి, సైకిల్ మీద పెడతాను. వద్దు, పర్లేదు, ఇట్స్ ఓకే. ఓకే. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదే? కార్తీక్ అండి. సో నా పేరేంటో అడగరా? మీ పేరేంటండి? డేసీ. ఓ, నైస్ నేమ్. థ్యాంక్ యూ.